బడిగంట మోగింది. ఎప్పటిలాగే ప్రైవేట్ స్కూళ్లు విద్యా వ్యాపారానికి తెరలేపాయి. అడ్మిషన్ల ఫీజుల దగ్గర నుంచి పుస్తకాలు, యూనిఫామ్లు, బస్ ఛార్జీల వరకు వసూలుకు తెగపడుతున్నారు. చదువు చెప్పాల్సిన పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న ప్రైవేట్ స్కూళ్ల వ్యాపారంపై మా ఏఎన్ఎన్ న్యూస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. నిబంధనల తొంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారు. దీంతో తల్లిదండ్రుల జేబులు ఖాళీ అవుతున్నాయి. పిల్లలను ఆయా బడులకు పంపాలంటేనే తల్లిదండ్రులకి అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు తరగతి స్థాయిని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలి అంటే 10,000 నుంచి 30,000 వరకు చెల్లించాల్సిందే. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు 20,000 నుంచి 50,000 వరకు ముట్ట చెప్పుకోవాల్సిందే. ఇక ఇంటర్మీడియట్కు 40,000 నుంచి 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏసీ స్కూల్స్లో అయితే చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఫీజుల ఖర్చు తారాస్థాయిలోనే ఉంటుంది. ఇవి సరిపోవన్నట్లు మరో కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం. యూనిఫామ్, షూ, కంపాస్ బాక్స్, ట్రై, అలాగే బెల్ట్, బ్యాగ్, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు, జామెంట్రీ బాక్సులు, వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్సులు, ఒక్కటేమిటి ఆల్ ఇన్ వన్ కౌంటర్లను బహిరంగంగా ఏర్పాటు చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, ఇతర వస్తువులకు కౌంటర్ నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కుపిండి అడ్డగోలు ధరలు వసూలు చేస్తున్నారు. బయట కంటే 25 నుండి 30% అదనంగా ధరలు నిర్ణయించి దండుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మరో అడుగు ముందుకేసి యూనిఫామ్ క్లాత్ అమ్మకాలకు సైతం బయట దుకాణాలతో ఒప్పందం చేసుకుని మరీ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లో కూడా, ప్రతి మండలాల్లో, ప్రతి విలేజ్లో కూడా ప్రైవేట్ కళాశాలలు పెట్టుకున్నారు. ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకున్నారు. ప్రతి కళాశాల, కాలేజీలలో కూడా, పాఠశాలలో కూడా ఏం నడుస్తుందంటే డబ్బులు దొబ్బుకోవడం తప్ప విద్యని విద్యార్థులకు అందజేయడం లేదు. ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల దగ్గర నుంచి బెల్ట్ కొనాలా, టీషర్ట్లు కొనాలా, డ్రెస్సులు కొనాలా, బుక్స్లు కొనాలా, పెన్స్ కొనాలా, అంటే ప్రతి ఒక్కటి ఇక్కడే కొనాలా. మేమే అమ్ముతాం, మీరు స్టేషనరీ షాప్లోకి వెళ్ళి కొనొద్దు, మీరు నార్మల్గా జనరల్ షాప్లలో కూడా ఏం కొనొద్దు, మా దగ్గర కొనాలా. అంటే ఇవన్నీ కలుపుకొని పోతే ఏమైతుందంటే ₹1,00,000 దాకా బిల్ అవుతా అన్న. ఆ ₹1,00,000 ఎవరు భరించాలన్న? ఒక చిన్న పిల్లాడు నర్సరీ నుంచి ఏదైతే పీజీ కంప్లీట్ చేయాలంటే ఈ రోజు ప్రతి సంవత్సరం లక్ష కట్టాలంటే తల్లిదండ్రులు లెక్క చేస్తారన్న. పండేదే 10,000, 20,000 పంటలు, వాళ్ళు తీసుకునేది మాత్రం 10 లక్షలు, ₹1,00,000 తీసుకుంటారు. ఏదైతే ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో, ఇక్కడ బుక్స్ అమ్ముతున్నారు సార్, ఇక్కడ డ్రెస్సులు అమ్ముతున్నారు, లక్షల ఫీజులు తీసుకుంటారు అని డిఈఓ గారి కానీ, ఎంఈఓ గారు కానీ, లేకపోతే ఎంఈఓ రిప్రజెంటేషన్ ఇచ్చినా తీసుకుపోయి చూపించినా కూడా మేము సీజ్ చేస్తామని చెప్తారు. ఈరోజు సీజ్ చేస్తారు, తెల్లారి మళ్ళీ ఓపెన్ చేస్తారు. అంటే మీకు డబ్బులు అందుతున్నాయా, లేకపోతే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డికి ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ నుంచి డబ్బులు అందుతున్నాయా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఇలా స్కూల్ ఫీజులు, డొనేషన్లు, నోట్బుక్స్, బస్ ఛార్జీలు, యూనిఫామ్లు, స్కూల్ బ్యాగ్లు, బూట్లు, పుస్తకాలు, ఇలా అనేక రకాల ఖర్చుల రూపంలో వసూలు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. తరగతులను పీల్చుకొని, వాళ్ళ రక్తం పీల్చుకునే విధంగా ఈ రోజు వ్యవహరిస్తున్నదని అర్థమైపోతున్నది. కారణం ఏంటి అని అంటే మధ్యతరగతి కుటుంబాలలో ఇన్కమ్ తక్కువ ఉంటుంది. అదే విధంగా మనం ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో అంటున్నాం. ప్రైవేట్ పాఠశాలలో లక్షలు ఉన్నాయి, ఇన్కమ్ ఏమో తక్కువ ఉంటుంది, పైసలేమో మనం పెట్టాల్సింది ఎక్కువ ఉంటుంది. లక్షల ఫీజు కట్టాలంటే ఎక్కడికి నుంచి కడతారు? సరే, ప్రభుత్వం కల్పిస్తుందా అని అంటే ఒక్కొక్క స్కూళ్ళలో ఒక్కొక్క టీచరే ఉంటాడు, 4 సబ్జెక్టులకు కలిపి ఒకటే టీచర్ ఉంటాడు. సరే, ఇవన్నీ స్కూల్ అని తీసేస్తున్నావు అని అంటే ఎక్కడ పెడతారంటే మండలాల్లో పెడతారట. మండలాల్లో పెట్టి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ అక్కడికి పోతారు. అక్కడికి పోయినాక ఆ చదువు మంచిగా లేకపోతే ప్రైవేట్లలో పోతారు. అంటే ప్రైవేటుకు మంచి చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీన్ని గనక మానుకోకపోతే విద్యార్థులం అంతా కలిసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా
సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దింపుతామని ఇటు సందర్భంగా తెలియజేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై నియంత్రణ తీసుకురావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చకుండా తల్లిదండ్రులపై పడుతున్న భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం, విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు పాఠశాలలకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేకున్నా ఫీజులు, డొనేషన్ల వసూళ్లలో మాత్రం ముందుంటున్నారు. అర్హత లేని పాఠశాలలకు అధికారులు వారి వద్ద నుంచి అమామ్యాలు అందుకుని అనుమతులిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల మైదానం, పార్కింగ్ వంటి వస్తువులు లేకుండా పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నా పట్టించుకున్న నాదుడే లేడు. విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు పేద విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 సీట్లు కేటాయించి ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. ఇక సీట్ల కేటాయింపు విషయంలో విద్యాసంస్థలు, యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన నియమ నిబంధనలు జారీ చేసినా ఏ ఒక్క పాఠశాలలో అమలు చేయడం లేదు. అయితే ప్రైవేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న అధిక ఫీజులను, పుస్తకాల అమ్మకాలను అరికట్టాలని విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. పాఠశాలలో అధిక ధరలకు పుస్తకాలు అమ్మడం, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని డీఈఓకు వినతి పత్రం అందజేసినా పట్టించుకోవడం లేదు అని మండిపడుతున్నారు. ఏదేమైనా దండుకోవడమే పరమవాదిగా ప్రైవేట్ స్కూల్, కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి ప్రైవేట్ స్కూళ్లలో పెరిగిపోతున్న ఫీజులను నియంత్రించాలని అంతా కోరుతున్నారు.